కాశీలో ఉన్న గంగ దగ్గర ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను నిత్యం స్నానం చేయడానికి గంగానది దగ్గరికి వచ్చి స్నానం చేసి వెళ్ళేవాడు. అతనికి బ్రహ్మ రాసిన తలరాతలు చదివే విద్య తెలుసు. గంగానది దగ్గర ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఒకనాడు ఆ మర్రి చెట్టుకు దగ్గరలో నడుస్తూ ఉండగా కాలికి పుర్రె ఒకటి తగిలింది. దాన్ని చూసి ఛీ ఎదవ పుర్రె, ఇప్పుడే తగలాలా, మళ్ళీ స్నానం చేయాలి అనుకుంటూ పుర్రెని కాలితో తన్నబోయాడు. పుర్రె తలుక్కుమని మెరిసింది. అది చూసి దీని తలరాత ఏంటో చదువుదాం అని ఆ పుర్రెని చేతిలోకి తీసుకొని చదవడం మొదలుపెట్టాడు. ఆ పుర్రె మీద ఈ విధంగా రాసి ఉంది: వీడు జీవితాంతం కష్టపడతాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు చివాట్లు పెడతారు, బడిలో పంతులు కొడతారు, పెళ్ళయ్యాక పెళ్ళం తిడుతుంది, పిల్లలు పెద్దయ్యాక వీడిని ఇంట్లో నుంచి తరిమేస్తారు. ప్రతి క్షణం ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. డబ్బు వీడి చేతిలో నిలవదు. ఎవరైనా డబ్బులు ఇచ్చినా కానీ అది పోతుంది. బ్రతికినంత కాలం కష్టాలు పడి పడి చస్తాడు. వీడు చచ్చిన 500 సంవత్సరాలకి వీడి పుర్రె ఒక స్త్రీ చేతిలో అవమానం పాలై మోక్షాన్ని పొందుతుంది అని ఆ పుర్రె మీద బ్రహ్మ తలరాత రాసి ఉంది. అది చదివి బ్రతికుండగా అవమానం అంటే పర్వాలేదు, కానీ చచ్చాక పుర్రెకి అవమానం ఏంటి, బ్రహ్మకి అసలు బుర్ర ఉందా లేదా అనుకొని ఆ పుర్రెని విసిరేయపోయాడు బ్రాహ్మణుడు. అసలు ఆ పుర్రెకు అవమానం ఎలా జరుగుతుందో చూద్దామనుకొని దగ్గరలో ఉన్న మర్రి చెట్టు త్వరలో ఈ పుర్రెను దాచిపెట్టాడు. నిత్యం స్నానం చేసే ముందు ఈ మర్రి చెట్టు త్వరలో ఉన్న పుర్రెను చూసి పలకరించి వెళ్ళేవాడు. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత బంధువుల ఇంట్లో వివాహం ఉంటే ఒక 10 రోజుల పాటు ఆ వివాహ మహోత్సవాలలో గడిపి వచ్చాడు. ఎప్పటిలాగే స్నానానికి వెళ్తూ పుర్రె సంగతి గుర్తు వచ్చి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి త్వరలో ఉన్న పుర్రె కోసం చూస్తే అక్కడ పుర్రె కనబడలేదు. ఎంతగానో వెతికాడు, దొరకలేదు. మర్రి చెట్టు త్వరలో పుర్రె ఏమైపోయిందా అనుకుంటూ స్నానం సంధ్యావందనం చేస్తున్నాడు, కానీ మనసు మాత్రం పుర్రె మీదే ఉంది. ఏదో స్నానం చేశామంటే చేశామన్నట్టుగా నిత్యకృత్యములు చేస్తూ ఉండగా ఇది భార్య గమనించి, మీరెందుకు ఇలా విచారంగా ఉన్నారో నాకు తెలుసులేండి అంది. ఓసే పిచ్చి మొహమా, నీకేం తెలిసే? మీరు ఆలోచించేది మీ రెండో భార్య చనిపోతే మర్చిపోలేక మర్రి త్వరలో దాచిన ఆవిడ పుర్రె గురించే కదా. ఆ సంగతి నాకెలా తెలిసింది అనుకుంటున్నారా? మీరు రోజు ఆ మర్రి త్వరలో పుర్రెను చూస్తున్నారని జనాలు నాకు చెప్పారు. ఓహో, ఇంతకీ ఏం చేశావే ఆ పుర్రెని? అది నా సవతిదని తెలిసి కోపం పట్టలేక ఇంటికి తీసుకొని వచ్చి వేడివేడి నీళ్లు మరగబెట్టి దాని మీద పోశాను. సలసల కాగే నూనె గుమ్మరించాను. అప్పటికి కసి తీరక కారం చల్లాను. అయినా కోపం తీరక రోట్లో వేసి రోకలి బండతో పచ్చడి కింద కొట్టి పిండి పిండి చేసి గంగా నదిలో కలిపేశాను అని చెప్పింది భార్య. అప్పుడు జరిగింది చెప్పాడు. ఓసే వెర్రి మొహమా, అది నా పెళ్ళంది కాదే. దాని మీద చచ్చాక కూడా ఆ పుర్రె అవమానం పాలై మోక్షాన్ని పొందుతుంది అని రాసి ఉంది. అది ఎలా నిజమవుతుందో చూద్దామని నేను ఆ మర్రి చెట్టు త్వరలో ఆ పుర్రెను ఉంచాను. ఇదిగో, నీ వల్ల ఆ పుర్రె అవమానం పాలై గంగలో కలిసి మోక్షాన్ని పొందింది. గంగలో కలిస్తే మోక్షమే కదా అన్నాడు భర్త. ఆ విధంగా బ్రహ్మ రాసిన తలరాత నిజమైంది. బ్రహ్మ తలరాత రాస్తే నిజమై తీరుతుంది. బ్రహ్మ రాసిన రాత మారాలంటే ఏం చేయాలి? సద్గురువు కటాక్షం తప్పకుండా ఉండాలి. అప్పుడే బ్రహ్మ రాతను మార్చుకోవచ్చు. లేదంటే ఇది నేనే చేశాను, నేనే చేయగలను అనే భ్రమలో బ్రతికేస్తారు అందరూ. ఓం నమో నారాయణాయ. మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.